మంత్రి కొండా సురేఖ ఇష్యూ గురించి మాట్లాడదాము. మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలోనే కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఖర్గేకు వివరించారు భట్టి. మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఎమ్మెల్యేలు అంతా కూడా ఏకతాటిపైకి వచ్చారని వెల్లడించారు భట్టి. అయితే ఈ అంశంపై నివేదికను తాను చూశానని ఖర్గే చెప్పారు. ఇదే ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్న అంశం. ఖర్గే డిప్యూటీ సీఎం భేటీ అనంతరం కమెంట్స్ పరిశీలిస్తే త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు హైకమాండ్ నుంచి పిలుపొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్న ప్రచారము సాగుతోంది. కొండా సురేఖ ఇష్యూలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? కాంగ్రెస్ లో సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, గతంలో కొండా సురేఖ చేసిన కొండా సుస్మిత చేసిన కమెంట్స్ పై ఇటు రాయబారం చేసింది భట్టి విక్రమార్క. రైట్ నౌ భట్టి విక్రమార్క డైరెక్ట్ గా ఖర్గేతో మాట్లాడుతూ పూర్తిగా కార్యవర్గం మొత్తం కూడా సీరియస్ గా ఉంది కొండా సురేఖపై అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం ఎలా చూడాలి శివ? రైట్ సటాజ్, నిన్న బెంగళూరులో మల్లికార్జున ఖర్గేతో భట్టి విక్రమార్క భేటీ కావడం, భేటీలో కీలక విషయాలు చర్చించడం, ఇటు కొండా సురేఖకు సంబంధించిన నివేదిక నేను కూడా చూశానని మల్లికార్జున ఖర్గే చెప్పడం. దీని తర్వాత మళ్ళీ అందరూ ఈ తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మళ్ళీ ఢిల్లీకి షిఫ్ట్ అవ్వబోతున్నారు, త్వరలోనే వారు ఢిల్లీకి రాబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. అధిష్టానం కూడా వారందరూ కూడా ఢిల్లీ రావాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ, డిప్యూటీ సీఎం, అలాగే కీలక మంత్రులు, ఇటు పీసీసీ చీఫ్, అలాగే మీనాక్షి నటరాజన్ వీరంతా కూడా ఢిల్లీ వచ్చిన తర్వాత కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వీరందరితో ఖర్గే నివాసంలో భేటీ అవుతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సింది. కానీ ఇప్పుడే ఎందుకు ఢిల్లీ రావాల్సి వచ్చింది అంటే కొండా సురేఖకు సంబంధించిన నిర్ణయం, దానిపైన తన కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపైన నిర్ణయం తీసుకోవడానిక, ఒకవేళ నిర్ణయం తీసుకుని వేటు వేస్తే కనుక నెక్స్ట్ మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలి అనే దానిపై ఏమైనా చర్చిస్తారు. రెండు వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి డైరెక్ట్ గా ఆవిడపై వేటు వేస్తారా, లేకపోతే రాబోయే మంత్రివర్గ సమీకరణాల వరకు ఆపి అప్పుడు ఆవిడకి సంబంధించిన పొజిషన్ మారుస్తారా అనేది ఆ దిశగా కూడా ఈ రోజు మీటింగ్ లో చర్చించి అప్డేట్ వచ్చే అవకాశం ఉందా శివ? రైట్, డెఫినెట్గా ఒకవేళ వీరంతా కూడా ఢిల్లీ వస్తే కనుక గతం నుంచి ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తున్న మంత్రివర్గ రీషఫ్లింగ్, దానితో పాటు డైరెక్ట్గా కొండా సురేఖ పైన వేటు వేయకుండా రీషఫ్లింగ్లో మంత్రివర్గం నుంచి పక్కన పెట్టడం, ఇది ఒక ఆప్షన్. మరోవైపు కొత్తగా ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, వీటన్నింటిపై కూడా ఈక్వేషన్స్ అన్ని కూడా బేరీజ్ వేసుకుని నిర్ణయాలు తీసుకునే అవకాశం మీద కనిపిస్తుంది. ఇటు నిన్న భట్టి విక్రమార్క భేటీ కావడంతోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు కొండా మురళి గాంధీ భవన్కు రావడం, నిన్న బెంగళూరులో భట్టి విక్రమార్క మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం, వీటన్నింటి కూడా చూసుకుంటే ఈక్వేషన్స్ ఏం జరగబోతున్నాయి, అసలు అధిష్టానం మధ్యలో ఏముంది, ఇటు చిన్నారెడ్డి కానీ కొండా సురేఖపై కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, హెచ్చరికలతో సరిపెడతారా, లేకపోతే పదవి నుంచి వారి పదవి గండ ఉండబోతుందా, అసలు ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాల్సింది. కానీ త్వరలోనే సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే కీలక మంత్రులు, పీసీసీ చీఫ్ కూడా ఢిల్లీకి రాబోతున్నారు అన్న ప్రచారం అయితే జరుగుతోంది. మరి ఎప్పుడు రాబోతున్నారు, అధిష్టానం ఇంకా ఎన్ని రోజులు సమయం పడుతుంది, సురేఖకు సంబంధించి కానీ చిన్నారెడ్డికి సంబంధించిన ఇష్యూలో నిర్ణయం తీసుకోవడంలో అధిష్టానం ఇంకా సమయం తీసుకుంటుందా, ఏం చేయబోతుందని చూడాల్సింది. మరొక కేసీ వేణుగోపాల్ కూడా అందుబాటులో లేకపోవడం, ఆయన బెంగళూరులో ఇటు కేరళలో ఉన్నారు, ఆయన ఈ రోజు ఢిల్లీకి రాబోతున్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత దీనిపై ఏమైనా దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. వారంతా చర్చించుకున్న తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతను ఢిల్లీకి పిలుపునిచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ శివ. మొత్తానికి కొండా సురేఖకు సంబంధించి ఎలాంటి ఫుల్ స్టాప్ పడుతోంది మొత్తం వివాదానికి? ఆవిడకు సంబంధించి పూర్తిగా కూడా ఆవిడ పదవి నుండి వైదొలిగేటట్టు చేస్తారా, లేకపోతే రాబోయే మంత్రివర్గ రీషఫ్లింగ్ లో భాగంగా ఆవిడ్ని ఆ మంత్రివర్గం నుండి తొలగిస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. మరి చూద్దాం, దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా బిగ్ టీవీలో కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇక